హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి క్యాజిల్ హౌస్. సో చాలా రోజులైంది కదా ఇలా ఫేస్ టు ఫేస్ మాట్లాడి. ఏం లేదు, ఈరోజు ఒక మంచి టాపిక్ అంటే ఇంపార్టెంట్ టాపిక్ చెప్పడానికి వచ్చాను. అదేంటి అంటే ఈ మధ్య కాలంలో చాలామంది యూట్యూబ్లో, ఎస్పెషల్లీ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో చాలా పెయిడ్ డైట్ ప్లాన్స్ అని డబ్బులు తీసుకొని ఒక షీట్ ఇచ్చేసి ఇది ఫాలో అవ్వండి, అది ఫాలో అవ్వండి అని చెప్పేసి చాలా జరుగుతున్నాయి. ఇందులో ఏది జెన్యూన్, ఏది ఫేక్ అనేది తెలియట్లేదు. సో దానివల్ల చాలామంది మనీ అనేది లాస్ చేసుకుంటున్నారనమాట ఈ ఫేక్ అకౌంట్స్ వల్ల. అంటే ఈ ఫేక్ అని చెప్పను. ఇప్పుడు ప్రజెంట్ బాగా మోస్ట్ పాపులర్ డైట్ వచ్చి డాక్టర్ వెనీలా గారి డైట్. అది ఎలా ఫేమస్ అంటే పెరుగు పచ్చడి ఆంటీ చాలా ఫేమస్ అయ్యారు కదా. ఆవిడ 40 kgs తగ్గారు అని చెప్పేసి మంచిగా ప్రతిరోజు తన రీల్స్ చూస్తే ఇన్స్పైర్ అయిపోతాము మనం. నేను అన్నీ చూసి ఒక 3 months బ్యాక్ అండి, నేను ఈరోజు వీడియో చేయక 3 months బ్యాక్ వరకు నేను డాక్టర్ వెనీలా వీడియోసే చూసేదాన్ని, ప్రతిరోజు చూసేదాన్ని. ఇక్కడ జాయిన్ అవుదాము ఎన్నిసార్లు అనుకున్నానో తెలుసా. అంటే నేను కూడా లావుగా ఉంటాను, సో నేను సన్నగా అవ్వాలని చెప్పేసి చాలా ట్రై చేశాను అనమాట. అవి ఇవి ఇవి అవి అని చాలా వీడియోస్ చూడడం. ఏ వీడియో వెతికినా నాకు డాక్టర్ వెనీలా గారిదే వచ్చేది సజెషన్స్లో. అంటే మనం ఎక్కువ అవే చూస్తాం కాబట్టి అవే వచ్చేవన్నమాట. సో ఏమవుతుంది అంటే ఇంకా నేను చూసి మా హస్బెండ్ని కూడా అడిగాను అనమాట, నేను జాయిన్ అవుతాను, ఇలా ఆమె ఇలా తింటూనే తగ్గిస్తారంట, అలా పెరుగు పచ్చడి ఆంటీని చూసి చాలా ఇన్స్పైర్ అయ్యి తగ్గిపోదాము అనేసి అయితే అనుకున్నాను. కానీ 3 months నేను అదే వీడియోస్ చూశాను అనమాట. నేనేం చేయకుండా జస్ట్ వీడియోసే చూశాను. అది వేరే విషయం, నేను మళ్ళీ చెప్తాను దాని గురించి. తర్వాత ఏం జరిగిందంటే నాకు అంటే శృతి రాగాలు, లాస్య గారు, ఇంకా చాలామంది పెడుతున్నారు కదా ఆవిడ గారి గురించి, ఇంత వెయిట్ లాస్ అవుతుంది, ఇంత జరుగుతుంది, ఇంత. బట్ నాకు 2-3 తర్వాత నాకు యూట్యూబ్లో ఒక అమ్మాయి పరిచయం అయింది. తన పేరు నేను రివీల్ చేయాలని అనుకోవట్లేదు. సో ఆ అమ్మాయి ద్వారా అంటే నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నప్పుడే తనది షార్ట్స్ చూశాను అనమాట. షార్ట్స్ చూసి నేను ఇంకా ఓకే, ఇలా అందరూ కామన్ పీపుల్ కూడా, అంటే నేను సెలబ్రిటీస్ని ఎక్కువ చూశాను, కామన్ పీపుల్ నాకు ఈ అమ్మాయి మాత్రమే కనిపించారు. వెళ్ళి నేను ఇన్స్టాలో తన్ని మెసేజ్ చేశాను అనమాట. నేను తన నేమ్ రివీల్ చేయను, బికాజ్ తను కూడా ఒక యూట్యూబర్ ప్లస్ వ్లాగర్ కదా. సో నేను నేమ్ రివీల్ చేయాలని అనుకోవట్లేదు. ఏమైందంటే అంటే నాకు జస్ట్ గైడెన్స్ ఇచ్చారనమాట, సెలబ్రిటీస్కి ఇచ్చే ప్రిఫరెన్స్ అలా. ఆమె కాదు, చాలామంది తర్వాత పెట్టారనమాట. నేను వేరే మా సిస్టర్స్తో కూడా నేను చెప్పాను, ఇలా డైట్ జాయిన్ అవుదాం అనుకుంటున్నాను అక్క అంటే, అక్క కూడా చెప్పారనమాట, యూట్యూబ్లో ఆవిడవి చాలా నెగిటివ్ ట్రోల్స్ ఉన్నాయి, ఒకసారి చూసుకో. అందులోనూ చాలా కాస్ట్ కదండి, 17,500 మంత్కి. 17,500 రూపీస్ పెడితే మనం తగ్గేది 5, ఎంత తగ్గుతామో సెకండరీ. కానీ బయట ఇంకా తక్కువకే మనకి డైట్ ప్లాన్స్ అనేవి అమ్ముతున్నారు. 17,500లో ఆమె ఇచ్చే స్పెషల్ అపియరెన్స్ ఏదో నాకేం అర్థం కావట్లేదు. అన్నీ ఒక స్పూన్ రైస్ ఏం సరిపోతుందండి మనకి, వర్క్ చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ. ఇంకా తగ్గాలంటే తక్కువనే తినాలి అంటారు, దట్స్ ఓకే. లిమిట్ లో క్యాలరీ అంటారు, అది కూడా ఓకే. ఒక స్పూన్ రైస్ తినాలి, ఒక చిన్న దోశ తినాలి, ఇలా అంతా చెప్తారు తను. కానీ అది మనకు సరిపోదు, మనం మెయింటైన్. అండ్ ఫొటోస్ అందరికీ సేమ్ డైట్ ప్లానే ఇస్తారంట. నేను చాలా వీడియోస్ చూసి చాలామందిని కన్సల్ట్ అయ్యి నేను ఇంకా స్టాప్ అయిపోయాను, నాకొద్దు, నేను ఇంకా మైండ్లో నుంచి డిలీట్ చేసేసా డాక్టర్ వెనీలా గారి డైట్ ప్లాన్ నాకొద్దు అనేసి. సో ప్లీజ్ మోసపోకండి. అంటే నేను ఆమెనేమి అపోజ్ చేయట్లేదు, మీకు కావాలంటే మీరు జాయిన్ అవ్వండి అని చెప్పొచ్చు,
కానీ ఎందుకంత మనీ వేస్ట్ చేసుకోవడం? ఇప్పుడు సెలబ్రిటీస్ కంటే వాళ్ళకి తప్పదండి. వాళ్ళు అలా మెయింటైన్ చేసుకోవాలి వాళ్ళ బాడీని. బట్ నా కామన్ పీపుల్ 17,000 ఎలా పే చేస్తారు చెప్పండి? ఇంకా ఆ కలర్స్ ఒకటి ఉంది, ల్యాబెల్ ఒకటి ఉంది. నేను కూడా బాధితురాలనే అండి. నిన్న నేను ప్రియాంక గారి వీడియో కూడా చూశాను. ఆవిడ కూడా అదే చెప్తున్నారు. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఈజ్ ద బెస్ట్ డైట్ ప్లాన్. నేను కూడా తనని సపోర్ట్ చేస్తాను. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్కి మించిన డైట్ ప్లాన్ లేదు. సో ప్లీజ్ ట్రై టు ఈట్ లైక్ ఆ డైట్ ప్లాన్స్ ఫాలో అవ్వండి. ఈజీగానే వెయిట్ లాస్ అవుతారు. వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పడం చాలా ఈజీ. చేసే వాళ్ళకే తెలుస్తుంది. పిల్లల్ని చూసుకుంటూ, వర్క్ చేసుకుంటూ, వాకింగ్ చేయలేక, జిమ్ చేయలేక, ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి, ఎన్నో ఉంటాయి. మనము కానీ తగ్గాలి అనుకుంటే తగ్గాల్సిందే. కొంచెం ఫుడ్ కంట్రోల్ చేసుకొని తగ్గొచ్చు. సో దానివల్ల మీరు మోసపోవద్దు అనేదే నా పాయింట్. ప్లీజ్ డోంట్ అలా మాత్రం చేయొద్దండి. మోసపోవద్దు. మనీ ఎవరిదైనా మనీనే. మా వెయిట్ లాస్ కోసం ఎన్నో ఉన్నాయి. అసలు ఫ్రీగా ఇస్తున్నారండి మనకి యూట్యూబ్లో. ప్రియాంక గారు చెప్పినట్లు ఓమాడ్ డైట్ చేయండి. ఆవిడ ఆ వ్లాగర్లో ఆమె చెప్పింది. కంప్లీట్గా ఓమాడ్ డైట్ తను చేశారు. తను తగ్గారు కూడా. తను కూడా కలర్స్లో పే చేసి ₹1,00,000 పోగొట్టుకున్నారంట. సో నేను కూడా పోగొట్టుకున్నానండి. ఎంత అనేది నేను రివీల్ చేయాలనుకోవట్లేదు. బట్ అవన్నీ వేస్ట్ అండి. వాళ్ళు అసలు ఏం చేయరు, ట్రాక్ చేయరు, ఎంత తిన్నావు, ఏం చేశారనేది ఏం చేయరు. జస్ట్ ఆ హీటింగ్ మెషిన్స్ పెడతారు మన పొట్ట మీద, మన బాడీ మీద. స్వెట్ వస్తుంది, కొన్ని క్యాలరీస్ తగ్గుతాయి. స్వెట్ వస్తే ఆ కొంచెం సేపు ఆ వాటర్ రిటెన్షన్ మాత్రమే తగ్గుతుంది మన బాడీలో. సో ఏం చేయాలన్నా 2 మీల్స్ తీసుకోండి, 2 టైమ్స్ తినండి. హ్యాపీగా 11 6 తినేసి ఎండ్ చేసేయండి. తగ్గుతారు, ఖచ్చితంగా తగ్గుతారు తెలుసా. నేను కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను నా వెయిట్ లాస్ జర్నీ. ఎందుకంటే నేను చాలా ఫేస్ చేస్తున్నాను నా లైఫ్లో హెల్త్ ఇష్యూస్. సో నా వల్ల ఎవరికైనా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ప్లీజ్ డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. చాలా ఇంకా ఫిట్ మామ్ క్లబ్ అని ఒకటి చూసాను ఇన్స్టా పేజ్లో. అది జెన్యూన్గా ఉంటుంది. ఆవిడ బాగా ఎక్సర్సైజెస్ అన్నీ చాలా బాగుంటుంది. అది మాత్రం నేను జెన్యూన్గా రివ్యూ ఇస్తాను. వాళ్ళది బాగుందనే చెప్తాను. రీసెంట్గా మా ఫ్రెండ్ ఒక అమ్మాయి జాయిన్ అయింది. చూడాలి మరి తను ఏం చేస్తుంది అనేది. తన వల్ల నాకు కూడా కొంచెం ఇన్పుట్స్ వస్తాయి కదా. సో నేను మీకు కావాలంటే షేర్ చేస్తాను. సో చాలా బాగుంది. ఇప్పుడు అంతంత మనీ 1 మంత్కి 17,000 అంటే ఇప్పుడు నువ్వు 100 kgs ఉన్న వాళ్ళు ఎలా తగ్గుతారండి? ఈజీగా 1,00,000 దొబ్బేస్తుంది ఆవిడ. అవునా కదా? 1 lakh ఈజీగా అయిపోతుంది. సో కనీసం అంతంత మనీ ఎందుకు? అంత మనీ ఫ్రీగా చెప్పచ్చు కదా. అంత డబ్బులు ఫ్రీగా తను వెయిట్ లాస్ ప్లాన్స్ కూడా ఇస్తున్నారు. అది చూసే తగ్గండి. ఎందుకు ఆవిడ దగ్గర జాయిన్ అవ్వడం చెప్పండి. హ్యాపీగా ఆవిడ చేసిన వీడియోస్ చూసుకుంటూ తగ్గిపోండి. చాలామంది కమెంట్స్ పెడతా ఉంటారు, ఎంతండి అని 17,000 అని చాలామంది ఫీల్ అవుతున్నారనమాట. అమ్మో ఇంత మనీ పే చేయాలా అని. సో చూసుకోండి, వేరే ఫ్రీ డైట్ ప్లాన్స్ ఉన్నాయి. ఫ్రీగా మనకి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే లేనిది లేదు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి వచ్చాను నేను. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇప్పుడు ఫ్రీగా వస్తాయి అని చెప్పాను కదా. ఫ్రీగా వస్తున్నాయి కదా అనేసి ఏది పడితే అది ట్రై చేయొద్దు. ఒక్కసారి మీ డాక్టర్, ఎవరైనా ఒక పర్సనల్ డాక్టర్ ఉంటారు కదా మనకు దగ్గరలోనో, ఎవరో ఒక డాక్టర్ని కన్సర్న్ అవ్వండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో లేడీస్కి థైరాయిడ్, PCOD ఇలాంటివి ఖచ్చితంగా 100లో 60 పీపుల్కి ఉన్నాయి థైరాయిడ్, PCOD. సో ఎలా ఫ్రీ డైట్స్ ఉన్నాయని చెప్పేసి అలా చేయడానికి లేదు. అండ్ నేను చెప్తుంది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ డైట్ ఎవరైనా చేయొచ్చు. దానివల్ల అయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అంటే హెయిర్ లాస్ ఇవన్నీ జరుగుతాయి. ఇంకా ఎందుకంటే సడన్గా మన ఫుడ్ చేంజెస్ జరుగుతాయి కాబట్టి హెయిర్ లాస్ అనేది కంపల్సరీ అవుతుంది. చిన్న డిసడ్వాంటేజెస్ కానీ పెద్ద ఆర్గాన్స్ డ్యామేజ్ అయ్యేది అంతైతే లేదు.
సో హ్యాపీగా మనము అలా చేసుకోవచ్చు. సో ఒక్కసారి మీ డైటీషియన్ అంటే మళ్ళీ మీరు వెనీలా గారు అలా అనుకోవద్దు. ఒక పర్సనల్ ఒక మంచి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. మీ థైరాయిడ్ డాక్టర్ ఎవరి దగ్గరికైతే మీరు రెగ్యులర్ చెకప్స్కి వెళ్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఇలా చేయాలనుకుంటున్నాను, దీనివల్ల ఏమైనా అవుతుందా, ఒకసారి బ్లడ్ టెస్ట్లు చేయించేసుకొని వాళ్ళకి చూపించుకోవడం అలా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ట్రై చేయండి. ఎందుకు తగ్గారో చూద్దాం. ఖచ్చితంగా తగ్గుతారండి. తగ్గిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ప్లీజ్ డోంట్ వేస్ట్ యువర్ మనీ అండి. అదొక్కటే నేను చెప్తున్నాను. చాలా నేను హై క్లాస్ పీపుల్ గురించి చెప్పట్లేదు. మిడిల్ క్లాస్ వాళ్ళు, లో క్లాస్ వాళ్ళు, ఏ క్లాస్ అయినా మనీనే కదండి. ఎంత కష్టపడితే కానీ 17,000 రాదు. ఊరికే ఆమెకి ఇచ్చేస్తే ఏమవుతుంది చెప్పండి. ఫ్రీ డైట్స్ చాలా ఉన్నాయి, యూటిలైజ్ చేసుకోండి. యూట్యూబ్లో సెర్చ్ చేయండి ఏది మంచిది ఏది చెడు అనేది. యూట్యూబ్లో చాలా జెన్యూన్ వెబ్సైట్స్ చాలా ఉన్నాయి. సెర్చ్ చేసి వాటి ద్వారా వెళ్ళండి. హెల్తీగా ఉండండి అండ్ స్ట్రెస్ తీసుకోవద్దండి ఎక్కువ లైఫ్లో. వాళ్ళేమంటారో వీళ్ళేమంటారో ఎప్పుడు మన లైఫ్ పక్కన వాళ్ళ గురించి ఆలోచించడానికి అయిపోతుంది. నేను కూడా చాలా చాలా ఫేస్ చేశాను వెయిట్ గెయిన్ గురించి. నేను చాలా సన్నగా ఉన్నానని అయితే నేను చెప్పను. నేను చిన్నప్పటి నుంచి కూడా కొంచెం పొద్దుగానే ఉన్నాను. కానీ ఒకానొక లైఫ్ అంటే ఇలా కూర్చొనే ఉంటాము. కూర్చొని వర్క్ చేసేటప్పుడు ఇంకా ఆబ్వియస్లీ మనం వెయిట్ గెయిన్ అనేది అవుతాము. కొంచెమన్నా ఎక్సర్సైజ్ అనేది ఉండదు, వాకింగ్ ఉండదు. సో జస్ట్ ఏదో అలా పోతూ ఉంటుంది లైఫ్. సో నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు ఒకసారి లైఫ్ ఇలా వెయిట్ గెయిన్ అయిపోయామంటే మనం ఏమీ చేయలేము. సో కొంచెం పుషప్ చేసుకోవాలి మనల్ని మనమే. మన పిల్లల్ని చూసుకోవడం, మన ఫ్యామిలీని చూసుకోవడం. రేపు ఏదైనా జరిగితే మన వాళ్ళు ఏమైపోతారు అనే ఒక చిన్న థాట్ అట్లా ఉండాలన్నమాట. నాకైతే స్టార్ట్ చేద్దాము అని చేస్తాను. ఒక 2 వీక్స్ చేసి తర్వాత మానేస్తా. ఇట్లానే జరుగుతుంది నాకైతే. నేనేం ప్రాపర్గా చేస్తానని చెప్పట్లేదు. నేను ఇలానే చేస్తా, ఫాలో అయ్యి తగ్గాను కూడా. నేను చాలా వెయిట్ లాస్ అయ్యాను. విఆర్కే డైట్ చేశాను అనమాట. ఎప్పుడు 2018లో చేశాను. చాలా మంచి రిజల్ట్స్ అయితే వచ్చినాయి నాకు. నేను 15 kgs అయితే వెయిట్ లాస్ అయ్యున్నాను. కానీ నేను మెయింటైన్ చేసుకోలేదు. అది నా మిస్టేక్, సార్ మిస్టేక్ ఏం కాదు. నేను మెయింటైన్ చేసుకోలేక నేను మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యాను అంతే. ఆ డైట్లో ఏంటంటే ఏ డైట్ అయినా మెయింటైన్ చేసుకోవాల్సిందే. మెయింటైన్ చేసుకోకుండా రోజు బిర్యానీలు తింటే ఎట్లయినా మళ్ళీ వెయిట్ గెయిన్ అయిపోతాం కదా. అందుకోసం వెయిట్ లాస్ గురించి పెద్ద స్ట్రెస్ తీసుకోదు. నేనైతే నా మైండ్లో వెయిట్ లాస్ అనే ఉండేది. కానీ నేను ఈ మధ్య కొంచెం తగ్గించుకున్నా. ఎట్లుంటే అట్లా ఉంటాము, బట్ యాక్టివ్గా ఉండాలి అని చెప్పేసి కొంచెం వాక్కి వెళ్ళడం ఇట్లా స్టార్ట్ చేశాను అనమాట. వాకింగ్ చేస్తాను. చిన్న చిన్న ఎక్సర్సైజ్ అలా రోజులో. మా హస్బెండ్ చెప్తారు 1 అవర్ నీకోసం నువ్వు స్పెండ్ చేసుకోలేవా అని చెప్తారనమాట. సో నేను ట్రై చేస్తున్నాను. నాకు నేను పుష్ చేసుకోవడానికి కంపల్సరీగా ట్రై చేస్తాను. మీకు కూడా కమింగ్ వీడియోస్లో నా ప్రోగ్రెస్ చూపిస్తాను. ట్రస్ట్ మీ, నేను చేయాలని డిసైడ్ అయ్యాను అనమాట. అండ్ ఇంకా చెప్పాలంటే సో చాలామందికి ఈ మధ్య బ్రెయిన్ స్ట్రోక్స్, నర్వ్స్ ప్రాబ్లమ్స్ అలా అన్నీ వస్తున్నాయి. సో వర్క్ ప్రెషర్ వల్లనో, ఫ్యామిలీ ప్రెషర్, సోషల్ డ్రామాస్, సో అన్నీ పట్టించుకోవద్దు ప్లీజ్. వీ హ్యావ్ ఓన్లీ 1 లైఫ్. మీ పార్ట్నర్తో టైం స్పెండ్ చేయండి, హ్యాపీగా ఉండండి, స్ట్రెస్ తీసుకోవద్దు, లైఫ్ని రిస్క్లో పెట్టద్దు, ఫ్యామిలీని రిస్క్లో పెట్టద్దు. సో నాకు తెలిసిన వాళ్ళకే చాలా జరిగాయి రీసెంట్గా. సో హెల్త్ చెకప్స్ చేయించుకుంటూ ఉండండి రెగ్యులర్గా. హెల్త్ చెకప్స్ చేసుకోండి. మీ పేరెంట్స్కి చెప్పించండి, మీ పార్ట్నర్కి చెప్పించండి. పిల్లలతో టైం స్పెండ్ చేయండి. స్ట్రెస్ రిలీఫ్ అయిపోతుంది. స్ట్రెస్ ఎక్కువవుతుంది అంటారా? లేదు, కొన్నిసార్లు పిల్లలే మనకి స్ట్రెస్ బస్టర్స్ అవుతారు. సో అదండి. మీకు ఈ వీడియో కొంచెం అన్నా నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.